హాయ్ అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు అమ్మా? ఈవేళ ప్రశాంతంగా ఏంటి తెలుసా, పండగ దగ్గరలోకి వచ్చేస్తున్నా. ఏ అందుకని ఇంక చిక్కడికాయలు అయిపోతాయి కదా, ఒక 5-6 కూరలు వండేసి పక్కన పెట్టామనుకో, మధ్య మధ్యలో అక్క చూపిస్తూ ఉంటుంది. పండగ వెళ్ళిపోతే చిక్కడికాయలు బాగో. ఈ వీడియోలు మధ్య మధ్యలో పెడతాని చెప్పి చిక్కడికాయలు ప్రత్యేకంగా అలా వండేసి ఉంచుతున్నాను అనమాట. ఏ కనుపు చిక్కడికాయ, వంకాయ పాలు వేసి చక్కగా ఎగిరి పెడదాం రండి. రండి బంగారం. ఎందుకంటే మనకు పండగ వెళ్ళిపోయాక తేగలోటి ఏడు బాగోవురా. అందుకని 4-3 వీడియోలు చేసి పక్కన పెట్టుకున్నాను అనుకో, చక్కగా మీకు చూపిస్తూ ఉంటుందని చెప్పి. ఈ మళ్ళీ సీజన్ ఫుడ్ కాబట్టి దొరకవు, హైబ్రిడ్ కాయలు దొరుకుతాయి. ఇగో కనుపు చిక్కడి 1/2 కేజీ చిక్కడికాయలు అమ్మా. ఇదిగో 1/4 కిలో వంకాయలు, 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, అంతే. ఇంకేమీ వేయకూడదు. కారం కూడా తక్కువ మాట, పచ్చిమిరపకాయ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఈ కూరకి సూపర్ ఉంటుందిరా. ఓకేనమ్మా? అదిగో అది ఒక్కోటి అలా మధ్య మధ్యలో చూపిస్తూ ఉంటాం. ఈ సీజన్లో వచ్చి మనం చేసుకుని ఉంచుకున్నాం అనుకోరా. ఎందుకంటే పండుబాబు ఎంతమానం తను తెలియదు, ఎడిటింగ్లో ఈ తీయడం అన్నీ అక్కే పడద్దు పాపం. నెట్ ఎక్కువ వేయించుకోవాలి దీనికి, చాలా టైము. నెట్ స్లోగా ఉంటే వీడియో అవ్వదు. మీకు రోజుకోటి వదలాలంటే నైట్ 2 గంటలు 3 గంటలు పడుతుందిరా అన్నీ నీ చేసుకోవడానికి. నైటే చేసుకుంటుంది అక్క. ఓకేనమ్మా? ఇది అన్నమాట. వచ్చేస్తున్నాయి పండగలు, వచ్చేస్తున్నాయి. మళ్ళీ మీకు అన్నీ చూపించాలా, ఒక్కొక్కటి చూపిద్దామని చెప్పి నాకు వచ్చినంతట్లో 4-5 రకాల స్వీట్లు అవి చేసి చూపిద్దామని చెప్పమ్మా. ఓకేనమ్మా? ఉల్లిపాయ మగ్గిపోయింది, వంకాయ వేసుకుందాం. ఇది చాలా బాగుంటుందిరా. ఇలాగ వండుకోవడం వల్ల బలానికి బలం. వంకాయ ముక్క వేసుకుందాం, లేతకాయలు. మనం పాలు వేసుకున్నా ముందు కొన్ని నీళ్ళు ఉడకాలి. ఓకేనమ్మా? అవి చిక్కుడుకాయలు బాయిల్ చేసి తినలే. ఇదిగో సాల్ట్ వేసేసుకుందాం. చిక్కుడుకాయల్లో సాల్ట్ వేయలేదమ్మా, బాయిల్ చేసి శుభ్రంగా చిల్లుల గిన్నెలో పోసుకొని పెట్టుకున్నాను అక్కడ. ఇక పాలు వేడి చేసుకుంటున్నాను. మేము ప్యాకెటే వాడుతున్నాం రా. పాలు ఎంత బాగా పోసినా ఏమీ సెట్ అవ్వట్లేదు. ఇది పల్లెటూరే కానీ పోతున్నారు, కానీ ఒక 2 రోజులు బాగా పోతున్నారు, తర్వాత మామూలే. ఎప్పుడైనా తెప్పిస్తాను, తెలుసున్న ఆవిడ ఉంది. వారంలో ఒకసారి తెప్పిస్తూ ఉంటాను వ్యవసాయక, పెరుగుతూ ఉంటాడుదాంలే అని. వీళ్ళమ్మ తినరు, దీనికి అలవాటు అయిపోయారు కదా. కారం వేసుకుందామమ్మా, కొత్తిమీర కూడా వేసుకుందాం, కొద్ది కరివేపాకు వేద్దాం, బాగుంటుంది ఫ్లేవర్. బెల్లంకాయ, ఈ కనుపు చిక్కుడు అమ్మేది ఇంటికాడ కాసిన చిక్కుడుకాయ అనమాట. పల్లెటూరులో తొట్లు ఉంటాయి కాబట్టి బూడిద గుమ్మడికాయలు ఒకటి, కూర గుమ్మడికాయలు ఒకటి. మీకు పెండలో చూపిస్తారు, పెండలో తవ్వుతున్నారు ఇప్పుడు. పండగ వెళ్ళిపోయి పెండలో తవ్వుతారు. పెండలో చిలకడ దుంప, సేమ, కంద ఫేమస్ మాకు. ఓకే, వాటర్ పోతున్నాను. ఒక పావు గంట ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. ఎంతో పోయినాం వంకాయ మగ్గడానికి, అంతే. ఒక గ్లాస్ దగ్గరకు ఉడికిపోయాక మరి పాలు పోసుకుంటాం కదా మనం, పాలు కట్టేస్తున్నాను. కాచిన పాలు పోసుకోండి అమ్మా, బాగుంటుంది. సిమ్లో పెట్టుకుందామమ్మా. ఓకేనమ్మా? ఇదిగో చూడండి, మనం ఎంత పాలు వేసుకున్నా వాటర్ పోసి ఉడికిన తర్వాతే
పాలు పోతే బిగుతుందిరా, అందుకని ఎప్పుడు కూడా ఇదిగో ఇప్పుడు మనం చిక్కుడుకాయలు వేసుకుంది, ఇంకా బాయిల్ అయిపోయినాయి కదా, అదిగో సరే. ఈ కనుపు చిక్కుడమ్మ ఇవి, హైబ్రిడ్ కాదు, నాటు చిక్కుడుకాయలు ఇవి, అంతే. ఇప్పుడు మనం వేడివేడి పాలు ఇందులో పోసుకుంటాం అన్నమాట. ఇదా అంతే. ఇప్పుడు మనం పాలు పోసేసుకుని సిమ్లో పెట్టుకోవాలి. అదిగోరా, చాలా రుచిగా ఉంటుంది, ట్రై చేయండి. నా మాట అబద్ధమైతే మంత్రి సత్యనారాయణ గారు కూడా చెప్తున్నారు ఏనండి. అది ఐరన్ ఫుడ్. కప్పున్నర పోసుకున్నానమ్మ నేను గ్రేవీ రావడానికే, అంతే. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇది మనం కదిపేయకుండా సిమ్లో పెట్టుకుంటే, నేను పచ్చిమిరపకాయ వేసాను, కొంచెం కారం వేసుకున్నాను, రెండు ఈక్వల్గా. చాలా బాగుంటుంది. దీనికి ఒకటి చెప్తాను మీకు, మరి జరిగింది చెప్పాలి కదా. ఓకే, మరి ఓకేనమ్మ, చూడండి చక్కగా అదిగో పచ్చిమిరకాయ కూడా ఘాటుగా ఉన్నది, బాగుంటుంది, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, అంతే. ఒక్కసారి ట్రై చేయండి. ఈ రెండే కాంపిటీషన్, పులస వంకాయ వండుకుంటాం, రెండు ఉంటేనే దీని రుచి. ఓకే బంగారం. అమ్మా, దీనికి మాట చెప్తానన్నాను కదా, 2024లో మా మనవడు నేను షిరిడి వెళ్ళాం. 12:40 ఫ్లైట్ గన్నవరం నుంచి, 2:15 షిరిడిలో దిగుతాం మనం. అయితే ఫుడ్ ఇవ్వడం మనకి, అందులో స్నాక్స్ ఇస్తాడో డ్రింక్స్ ఇస్తాడో. ఏం చేసామంటే మేము మామూలుగా వెళ్ళిపోయేటప్పుడు ఫుడ్ ఇవ్వరండి, మామూలుగా స్నాక్స్ కావాలి అన్నారు. పాలకొల నుంచి ఎక్కారు ఇద్దరు దంపతులు, వాళ్ళ పాలకొల నుంచి వచ్చి గన్నవరాన్ని ఎక్కారన్నమాట. ఆవిడి పాలు వచ్చి చిక్కడికాయ వంకాయ బాక్స్ పెట్టుకుని, అప్పటికి వాళ్ళు 3 సార్లు ఫ్లైట్లో వెళ్ళారట షిరిడి. బాక్స్లో పెట్టుకుని మా వెనకాల తింటున్నారు. ఇదేంటి వీళ్ళు వాసన వస్తుందంటే, కూర వాసన అని చెప్పి వెనక్కి తిరిగి చూసేటప్పటికి, అమ్మా మీ మనవడు భోజనం చేస్తాడా బాక్స్లోనూ ఇవ్వనా అంటుంది. ఏంటండి అన్నాను. చిక్కడికాయ వంకాయ పాలోసి ఉండేనమ్మా, చాలా బాగుంటుంది, కొంచెం భోజనం చేస్తాడు బాబు, అందులేదులేండి అడుగు వాంతి వెళ్తుంది, కరంగా ఉంది, పర్లేదులే తినండి అని చెప్పేసి అన్నమాట. ఆవిడ ఎక్కడున్న ఈ కూర ఆవిడకే అంకితం. ఆవిడ పాలకొల్లు మాట. చక్కగా కలిసి వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం, 2 రోజులు ఉండి మళ్ళీ ఫ్లైట్కి మళ్ళీ గన్నవరం నుంచి వచ్చేసాం. ఏమ్మా మళ్ళీ ఏప్రిల్లో వెళ్తున్నాం రా. ఇప్పుడు మా మనవడు 10th కదా, ఏప్రిల్లో వెళ్తున్నాం అన్నమాట. చక్కగా ఈ కూర నచ్చితే ఇలాగా అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా ఈ కూర వండుకోండి. ఓకేనమ్మా, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఓకేనా మరి, మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.